K+ News Network presents. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటు. కడప మాజీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్పేర్. కడప నగరంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ గౌస్పేర్ మాట్లాడుతూ, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 మేలో భారతదేశ 14వ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి ఆ తర్వాత 5 ఏళ్లలో భారతదేశం వేగంగా ఆర్థిక ప్రగతి సాధించి ఆర్థిక వృద్ధి రేటు 7 నుంచి 8% చేరుకుందన్నారు. యూపీఏ హయాంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఇందులో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యా ప్రాథమిక హక్కు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, యూజీసీ చైర్మన్ గా, తర్వాత దేశ ప్రధానిగా కీలక సంస్కరణలు చేసి దేశాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. ఆ మహానీయుడు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయే అధ్యాయమని, కలకాలం దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆయన సేవలను కొనియాడారు. మళ్లీ దేశాభివృద్ధి జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా రావాలని ఆకాంక్షించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశానికి ఏదైతే సేవలు అందించినారో ఆ సేవలు ఎనలేనివి. ఆయన సేవలను కేవలం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తము పొగిడారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి, లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి, చాలా యూనివర్సిటీల నుంచి ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆయన హయాంలోనే మన భారతదేశం జీడిపి పెరగడము, అదేవిధంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా మన దేశం చాలా అభివృద్ధి వైపు వెళ్ళడము, ఆయన ఆలోచనలు, ఆయన స్ట్రాటజీ అనేది మన దేశ అభివృద్ధికి 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి ఈనాడు మనం చూడలేకపోతున్నాం. ఆ రోజు అభివృద్ధి కేవలము ఒక వర్గము, ఒక కులానికి కాకుండా మొత్తం భారతదేశానికి అన్ని వర్గాల వారికి అందరికీ కలుపుకొని, ఏ జాతి మతం లేకుండా అందరినీ కలుపుకొని దేశాభివృద్ధి, అందరూ కేవలం దేశాభివృద్ధి కొరకే పాటుపడేట్టుగా ఆయన విధానాలు ఉండేవి. ఆయన తెచ్చిపెట్టిందే ఇది ఆర్టీఏ అనే విధానము. ఆయన తెచ్చిపెట్టిన చాలా విధానాలు ఈరోజు కూడా భారతదేశం కొనసాగిస్తుంది. ఎల్లప్పుడూ ఆ విధానాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆధార్ కార్డు, సో అదేవిధంగా చాలా ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ చాలా విధానాలు ఆయన దేశం రానున్న సమయంలో ప్రపంచ దేశాల కన్నా ఒక అడుగు ముందే ఉండాలనే విధంగా ఆయన సేవలు ఆ 10 సంవత్సరాలు అందించినారు. ఆయనలోని చాలా విధానాలు ఈరోజు వరకు కూడా బీజేపీ హయాంలో నడుస్తున్నాయి. కాబట్టి ఆయన విధానాలు కొంతవరకు దేశం బాగుంది. కానీ ఇప్పుడు ఆ విధానాలను అంత సరిగా సాగించలేక దానిని తోసిపుచ్చి దేశాభివృద్ధి కాకుండా కేవలము మత రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి మన జీడిపి చాలా పడిపోయింది. బంగ్లాదేశ్ కన్నా వెనక్కి వెళ్ళిపోయినాం మనం. సో ఈ విధంగా సాగితే రాబోయే కాలంలో భారతదేశం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి అభివృద్ధి కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావాలా, మళ్ళీ అటువంటి అభివృద్ధి అన్ని వర్గాలకు పోవాలా. అప్పుడు భారతదేశం యొక్క జెండా ప్రపంచ జెండాల కన్నా ముందుండాలని మేము ఆశిస్తున్నాము.